అత్యుత్తమర్యాం కులే లక్ష్యంగా నారాయణ. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలంలో ఈ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. బత్తలపల్లి తండా సమీపంలోని అటవీ ప్రాంతం, ఎవరూ లేని ప్రశాంత వాతావరణం. ఓ యువకుడు యువతి కలిసి కాస్త ఏకాంతంగా గడిపేందుకు ఆ అడవిని సేఫ్ జోన్గా భావించి లోపలికి వెళ్లారు. ఎవరికంటా పడకుండా ఉండేందుకు చేసుకున్న ప్లాన్ పైన ప్రకృతి పగబట్టింది. అనుకోని అతిథిలా పైనుంచి విద్యుత్ తీగలు తెగి నేరుగా వారిపైనే పడ్డాయి. ప్రస్తుతం కలకలం రేపుతోంది. కరెంటు షాక్కి గురైనటువంటి ఆ యువతి ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసింది. అడవి నిశ్శబ్దాన్ని ఆ కేక చీల్చేసింది. సరిగ్గా అదే సమయంలో సమీపంలో గొర్రెలు మేపుతున్న కాపరులు ఆ అరుపులు విని అప్రమత్తమయ్యారు. ఏంటా బాబు అనే అడవులో శబ్దాలు అనుకుంటూ పరుగున అక్కడికి పరుగు తీశారు. అక్కడ వారు చూసిన దృశ్యం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు. వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించి ఆ గొర్రెల కాపరుల సహాయంతో ఆ గాయపడిన యువతి యువకులను ఉటావుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ మనం బాధపడాలో లేకుంటే ఇంకేం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. ఏకంగా అక్కడ ఏకాంతం కోసం రోడ్ల మీద కాలనీలలో తిరిగేటువంటి అంటే అక్కడ తిరిగితే పరుగు పోతుందని అడవికి వెళ్తే అక్కడ కరెంటు తీగలు కాపలా కాస్తున్నాయి. ఇదెక్కడి లీలా అంటూ ప్రేమ ప్రయాణంలో హార్ట్ బీట్ పెరగడం కామన్. కానీ ఇక్కడ నేరుగా వోల్టేజ్ పెరిగిపోతుంది. కాబట్టి యువతి యువకులకు ఏకాంతం కోసం కరెంటు తీగల దగ్గరికి వెళ్ళకండి, సేఫ్ ప్లేస్లో చాలానే ఉన్నాయి. సో ఇక్కడ అలాంటి ప్రాంతానికి ఎందుకు వెళ్ళారంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు ఈ ఘటన చూసినటువంటి తర్వాత. ఏదేమైనా ప్రస్తుతం జరిగినటువంటి ఘటన ఒక్కసారిగా అక్కడ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఈ ఘటనలో వారిద్దరూ ప్రాణాపాయం నుంచి బయటపడడం ఊరటనిచ్చేటువంటి విషయమే. ఇక సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు ఆ గాయపడ్డటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుతుంది. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసుకుని విద్యుత్ తీగలు తెగిపడడానికి గల కారణాలపైన దర్యాప్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతాలు లేదా నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లేవారు ఇటువంటి ప్రమాదకర విద్యుత్ వైర్ల పట్ల తీవ్ర అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు.